గ్రహణం అనగానే మూఢ నమ్మకాలు బయలుదేరుతాయి. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతాయి. అయితే గ్రహణం అనేది సైన్స్ అని, హేతుబద్ధంగానే గ్రహణాన్ని చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణాన్ని చూసే సమయంలో కళ్ళ మీద ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరేమీ చేయాల్సిన అవసరం లేదని, మూఢనమ్మకాలను అసలు నమ్మొద్దని సైంటిస్టులు తెలిపారు. గ్రహణం సమయంలో అన్నం వండకూడదని, భోజనం చేయకూడదని, నిద్రపోకూడదని, గ్రహణం ఉన్నంతసేపు గర్భవతులు కదలకుండా మెదలకుండా పడుకోవాలని రకరకాల నమ్మకాలు మన దగ్గర ప్రచారంలో ఉన్నాయి. అలాగే గ్రహణం అయిపోగానే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, గ్రహణం పూర్తయిన తర్వాతే భోజనం చేయడం వంటివి కూడా కొందరు పాటిస్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు ఇవి మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తున్నారు. గ్రహణం సైన్స్ పరంగా జరిగే ప్రక్రియ తప్ప అంతకు మించి మరేదీ ఉండదని, గ్రహణం మనుషులపై చూపించే ప్రత్యేక ప్రభావం ఏమీ ఉండదని వారు చెబుతున్నారు. గ్రహణ సమయంలో నెగటివ్ ఎనర్జీ విడుదలవుతుందని, గర్భవతులు జాగ్రత్తలు పాటించకపోతే శిశువులు గ్రహణం మొర్రిబారిన పడతారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెబుతున్నారు. ఒక గ్రహం నీడ మరో గ్రహంపై పడడం మాత్రమే గ్రహణమని, ఖగోళపరంగా పరిశీలనలకు, పరిశోధనలకు గ్రహణ సమయం ఉపయోగపడుతుంది తప్ప ఎలాంటి వ్యతిరేక ప్రభావం భూమిపై నివసించే మనుషులపైన కనిపించదని వివరిస్తున్నారు. సూర్య చంద్రగ్రహణాల సమయంలో రోజువారీ కార్యక్రమాలన్నీ యథావిధిగా చేసుకోవచ్చని, ఎలాంటి అపోహలు, అపనమ్మకాలు పెట్టుకోవద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గ్రహణం రోజున అలా చేయాలి, ఇలా చేయాలి అని జరిగే మోసపూరిత ప్రచారం ప్రజలు నమ్మి సొంత కష్టాలు, కొత్త కష్టాలు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు.